నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమ్ లో మీ అందరిని స్వాగతిస్తున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నేను మీ అందరితో కిడ్నీ ఫిల్లర్ ఉన్న రోగి తన బ్రేక్‌ఫాస్ట్ లో ఏమి చేర్చుకోవచ్చో మాట్లాడబోతున్నాను. అయితే వీడియోను ప్రారంభిద్దాం. మంచి ఆహారం ఇష్టపడతారు. కానీ తప్పుడు ఆహారం తిన్నప్పుడల్లా దుష్ప్రభావాలు ఉంటాయి. ఇలాగే ఉంటాయి. మనం మూత్రపిండాలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తే ఆరోగ్యంగా ఉంటాయి. తప్పుడు ఆహారం తింటే పని చేయడం ఆగుతాయి. మన మూత్రపిండాల పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం అని మీ అందరికీ తెలుసు. ఏదైనా అదనపు నీరు లేదా వ్యర్థ ప్రోటీన్ లేదా ఏదైనా వ్యర్థ పదార్థాల లాగా మూత్రపిండాల పని దానిని మన శరీరం నుండి మూత్రం ద్వారా తొలగించడం. కానీ కొన్ని కారణాల వల్ల లేదా మన అనారోగ్యకరమైన జీవనశైలి లేదా అనారోగ్యకరమైన ఆహారం కారణంగా మన మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. కిడ్నీ ఫిల్లర్ ఉన్న రోగి తన బ్రేక్‌ఫాస్ట్ లో ఏమి చేర్చుకోవచ్చు? అయితే వీడియోను కొనసాగిస్తూ కిడ్నీ ఫిల్లర్ ఉన్న రోగి తన బ్రేక్‌ఫాస్ట్ లో ఏమి చేర్చుకోవచ్చో తెలుసుకుందాం. కిడ్నీ ఫిల్లర్ ఉన్న రోగి తన బ్రేక్‌ఫాస్ట్ లో దాలియా తీసుకోవచ్చు. దాలియా మీరు 2 విధాలుగా తయారు చేసి తినవచ్చు. మొదట పీపి గంజి, రెండవది ఉప్పు గంజి. మీరు డయాబెటిస్ రోగి అయితే పీపి గంజి తినకూడదు. మీరు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే మీరు మిఠాయి దాలియా తినవచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు తీపి గంజి తీసుకుంటుంటే అందులో ఎక్కువ బెల్లం లేదా చక్కెర కలపకూడదు. ఎందుకంటే మీరు బెల్లం తీసుకుంటే మీ పొటాషియం స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది మీ గ్రెయిన్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి మీరు బెల్లం పరిమాణంలో తినాలి. బెల్లం అస్సలు తినకండి. మీరు ఉప్పు దాలియా ఉపయోగించవచ్చు. మీరు ఉప్పుగా ఉండే గంజిని ఉపయోగిస్తుంటే మీ ఆహారంలో తెల్ల ఉప్పు లేని ఉప్పును జోడించాలి. మీరు సేన ఉప్పు మాత్రమే ఉపయోగించాలి. ఇంకా మీరు ఓట్స్ తయారు చేసి తినవచ్చు. మీరు ఉప్పు ఓట్స్ కూడా తయారు చేసి తినవచ్చు మరియు మిఠాయి ఓట్స్ కూడా తయారు చేసి తినవచ్చు. కానీ మీరు ఈ విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఓట్స్ తయారు చేస్తున్నప్పుడు మీరు బఫానో పాలు ఉపయోగించకూడదు. మీరు కో పాను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే కో పాలలో లైట్ ప్రోటీన్ ఉంటుంది మరియు బఫానో పాలు ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు తేలికైన ప్రోటీన్ తీసుకుంటే మీ శరీరంలోని బలహీనత కూడా క్రమంగా తొలగిపోతుంది. కానీ మీరు ఓట్స్ తయారు చేస్తున్నట్లయితే మరియు అది కూడా బఫాలో పాలు ఉపయోగించి తయారు చేస్తే బఫాలో పాలు ప్రోటీన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఫ్యాట్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కిడ్నీకి మరింత హానికరంగా మారవచ్చు. కిడ్నీ ఫిల్లర్ ఉన్న రోగి తన బ్రేక్‌ఫాస్ట్ లో సూజీ చీలా కూడా తయారు చేసి తినవచ్చు. ఎంత మాత్రం కిడ్నీ ఫ్రెండ్లీ కూరగాయలు ఉంటాయో వాటిలో వన గాజర్ కూడా ఉంది. మూలి అయింది, ఉల్లిపాయ అయింది. ఇవన్నీ మీరు అదనంగా వేసి తినవచ్చు. కానీ ఒక విషయం మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి పెరుగు ఉపయోగించకూడదు. కాబట్టి మీరు సెమోలినా చీలా లేదా సెమోలినా ఇడ్లీ లేదా సెమోలినా దోస తయారు చేసినప్పుడల్లా మీరు పెరుగును ఉపయోగించరు. ఇది కాకుండా మీరు మూంగ్ పప్పు చీలా చేస్తే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు శనగ పిండి చీలా తయారు చేసి తింటే అది మీకు అనారోగ్యకరం. ఎందుకంటే శనగ పిండి శనగతో తయారు చేయబడుతుంది మరియు శనగలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ మూత్రపిండాలను మరింత దెబ్బతీస్తుంది. ఇంకా మీరు కొన్ని స్టఫ్ పరాటాలు కూడా ఉపయోగించవచ్చు. మీరు ఎప్పుడూ స్టఫ్డ్ పరాఠాలు చేయాలనుకున్న బంగాళాదుంప పరాఠాలు చేయడానికి బదులుగా మీరు క్యారెట్ పరాఠాలు తయారు చేసుకోవచ్చు. మీరు మూలి పరాటాలు తయారు చేసి తినవచ్చు. దీనితో పాటు కిడ్నీ నింపే రోగి తన బ్రేక్‌లో ఆపిల్ మరియు బొప్పాయి వంటి కొన్ని పండ్లను కూడా చేర్చుకోవచ్చు. మీరు డయాబెటిక్ రోగి అయితే మీరు జాముని కూడా ఉపయోగించవచ్చు. ఆపిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మూత్రపిండ వైఫల్య రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మరియు బొప్పాయిలో మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే పపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. మీరు డయాబెటిక్ రోగి అయితే మీరు జాముని కూడా ఉపయోగించవచ్చు. మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు మీరు డయాబెటిక్ రోగి అయితే మీ చక్కెర స్థాయిని కూడా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది తోడు మీరు ఎప్పుడూ మీ చక్కెర మరియు బీపీని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి.
అలాగే మీ మూత్రంలో ఏ విధమైన ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కూడా తొలగించాలి. కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి తన ఆహారంలో ఏమేమి చేర్చుకోవచ్చో అర్థం చేసుకున్నారని. కాబట్టి వీడియో అంతే. తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను. ధన్యవాదాలు.